ఆ తెలంగాణ ఎమ్మెల్యే తిరిగి బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిందా? పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఫైనల్గా ఆయన అనుకున్నది సాధించారా? అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా, లేక స్టేట్ లీడర్లే రూట్ క్లియర్ చేశారా? అసలు ఆ ఫైర్ బ్రాండ్ లీడర్ రీఎంట్రీ వెనక ఉన్న కారణాలేంటి? ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న హైకమాండ్ ఇప్పుడు ఎందుకు రూట్ మార్చింది? ఇక త్వరలోనే రీజాయినింగ్ ఖాయమా? ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? లెట్స్ వాచ్. గోషామహల్ ఎమ్మెల్యే రాజేష్ సింగ్ జూన్ 2025లో రాజీనామా చేసిన తర్వాత తిరిగి బీజేపీలోకి చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కేంద్ర నాయకత్వంతో, ముఖ్యంగా ఢిల్లీ పెద్దలతో రాయబారాలు నడుపుతూ రీఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన తిరిగి పార్టీలో చేరడం దాదాపు లాంఛనమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఇటీవల రాజేష్ సింగ్ యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. ఓవైసీ సోదరుల మీద మాటలు దాడి చేస్తూ రాజేష్ సింగ్ కమలం పెద్దలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక బీజేపీ తెలంగాణలో బలంగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే గోషామహల్ మాత్రమే. 2018 ఎన్నికల్లోనూ రాజేష్ సింగ్ ఒక్కడే బీజేపీ నుంచి గెలవడంతో ఆయన సస్పెన్షన్ తాత్కాలికమేనని అంటున్నారు. గతంలోనూ రాజేష్ సింగ్ పై సస్పెన్షన్ వేటు వేసిన బీజేపీ కేంద్ర నాయకత్వం తర్వాత దానిని ఎత్తేసింది. ఇప్పుడు మరోసారి సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతోంది. తెలంగాణ రాజకీయాల్లో గోషామహల్ అంటేనే ఒక సంచలనం. అక్కడి ఎమ్మెల్యే రాజేష్ సింగ్ అంటేనే ఒక అగ్నిపర్వతం. గత 8 నెలలుగా బీజేపీకి రాజేష్ సింగ్ కు మధ్య నడుస్తున్న ఆసక్తికరమైన కోల్డ్ వార్ ఇప్పుడు సుఖాంతం కాబోతోందా? నచ్చక బయటికి వెళ్లారా, పంపించారన్న చర్చను పక్కన పెడితే ఇప్పుడు ఆయన తిరిగి కాషాయ కండువా కప్పుకోవడానికి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళు వన్ సైడ్ లవ్ గా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టూవేగా మారబోతోందని చర్చే పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగానే సాగుతోంది. విక్రమార్కుడి తరహాలో రాజేష్ సింగ్ చేసిన ప్రయత్నాలు సామాన్యమైనవి కావు. ఒకవైపు రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు ఢిల్లీ పెద్దల వద్ద తన పట్టు నిలుపుకునేందుకు తెర వెనుక చక్రం తిప్పారు. తన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలపై గతంలో అధిష్టానం సీరియస్ అయినప్పటికీ రాజేష్ సింగ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను ఎక్కడికి వెళ్లనని, మళ్లీ బీజేపీలోనే ఉంటానని ఆయన చెప్పిన మాటలు కేవలం గంభీర ప్రకటనలే కావని, దాని వెనుక బలమైన లాబియింగ్ ఉందనేది ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. అయితే పార్టీ సస్పెండ్ చేసి నెలలు గడుస్తున్నప్పటికీ ఆయనను పార్టీ నుంచే సస్పెండ్ చేసినట్లు స్పీకర్కు బీజేపీ నాయకత్వం లేఖ రాయకపోవడం వెనుక కూడా ఖచ్చితంగా తిరిగి రాజేష్ సింగ్ను బీజేపీలో చేర్చుకునేందుకే అన్న అనుమానాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నేతల్లో కొందరు రాజేష్ సింగ్ రాకను వ్యతిరేకించినా అగ్రనాయకత్వం ఆలోచన మరోలా ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న పట్టు, పార్టీకి ఆయన అందించే దూకుడు తెలంగాణలో అవసరమని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. తాజాగా గోషామహల్ స్థానిక నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసినప్పుడు రాజేష్ సింగ్ విషయంలో సానుకూల సంకేతాలు వెలువడడం ఇందుకు నిదర్శనం. ఆయనతో సమన్వయం చేసుకోండి, కలిసి ముందుకు సాగండి అని కిషన్ రెడ్డి స్వయంగా సూచించినట్లు వస్తున్న వార్తలు రాజేష్ సింగ్ రీఎంట్రీని దాదాపు ఖరారు చేసే. అయితే రాజేష్ సింగ్ కు ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ సస్పెన్షన్ వేటు పడ్డా తిరిగి పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనది. కానీ ఈసారి రాజీనామా చేయడం, అది తక్షణమే ఆమోదం పొందడం వంటి పరిణామాల తర్వాత మళ్లీ పార్టీలోకి వస్తూ ఉండడం విశేషం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నియామకంపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టించే. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే విషయం అర్థమవుతుంది. రాజేష్ సింగ్ బీజేపీ నుంచి గోషామహల్ నియోజకవర్గంలో మూడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీతో తనకున్న అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరని పలుసార్లు రాజేష్ సింగ్ వ్యాఖ్యానించారు. తనను 4వసారి కూడా గోషామహల్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తారని రాజేష్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తను ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని రాజేష్ సింగ్ తెలిపారు. అయినా సరే కేంద్ర నాయకత్వం రాజేష్ సింగ్ లాంటి గెలుపు గురాన్ని వదులుకోవడం అవివేకమని భావించి తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిసింది. త్వరలోనే రాజేష్ సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి నాయకత్వం ఏం చేస్తుందన్నది చూడాలి. మొత్తానికి రాజేష్ సింగ్ రీఎంట్రీకి ముహూర్తం మాత్రమే బాకీ ఉంది. ఆయన రాకతో హైదరాబాద్ బీజేపీలో కొత్త జోష్ వస్తుందా, లేక అంతర్గత విభేదాలు మరింత ముదురుతాయా అన్నది తెలియాలంటే వేచి చూడాలి. ఏదేమైనా ఇన్నాళ్లు నో ఎంట్రీ బోర్డు పెట్టిన రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు వెల్కమ్ బోర్డు సిద్ధం చేస్తోంది. త్వరలోనే రాజేష్ సింగ్ మళ్లీ కమలం కూటికి చేరి తనదైన స్టైల్లో రాజకీయ రణరంగంలోకి దూకడం ఖాయంగా కనిపిస్తోంది.